వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టినటువంటి కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ యాప్ యొక్క ఉపయోగం ఏమిటంటే, కరోనా లక్షణాలతో ఎవరైనా బాధపడుతున్నట్లు భావిస్తున్నట్లయితే ఈ యాప్ నందు టెస్ట్ కోసం రిక్వెస్ట్ పెడితే వారు ఫ్రీగా టెస్ట్ చేస్తారు. మరియు కరోనా లక్షణాలు ఉన్నాయని ఎవరైనా భావిస్తే సెల్ఫ్గా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్ను కన్సల్ట్ కావచ్చు, క్వారంటైన్ సెంటర్స్, ఈ విధంగా రకరకాల సమాచారం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే చోట పొందుపరచడం జరిగింది. ఈ యాప్ను మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ప్లేస్టోర్ నుంచి కోవిడ్-19 ఆంధ్రప్రదేశ్ అని ఈ విధంగా టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది కనిపిస్తుంది. హోమ్ పేజీలో ఎవరైతే కొత్తగా యాప్ను ఉపయోగించాలని అనుకుంటున్నారో వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి న్యూ యూజర్ పైన క్లిక్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి. మన మొబైల్కు 4 అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. తర్వాత మనం ఒక పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ పేజీకి రావాలి. లాగిన్ పేజీకి వచ్చిన తర్వాత మన మొబైల్ నెంబర్ను, పాస్వర్డ్ను ఎంటర్ చేసి లాగిన్ బటన్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మన మొబైల్ నెంబర్ను, పాస్వర్డ్ను ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా లాగిన్ హోమ్ పేజీ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ లాగిన్ పేజీలో ఏమేమి అందుబాటులో ఉన్నాయనేది మనం ఒకసారి గమనించినట్లయితే పైన స్క్రోల్ అవుతున్నటివి కోవిడ్-19 రిక్వెస్ట్ టెస్ట్ అని టోల్ ఫ్రీ నెంబర్ 104కు మనం డయల్ చేయొచ్చు. అలాగే IVRS నెంబరు స్మార్ట్ ఫోన్ ద్వారా మనము, అలాగే కోవిడ్-19కి సంబంధించినటువంటి వాట్సాప్ కాంటాక్ట్ నెంబరు, అలాగే వైఎస్ఆర్ టెలిమెడిసిన్కు సంబంధించిన 14410 నెంబరు ఈ విధంగా ఉంటుంది. తర్వాత లైవ్ అప్డేట్స్, ఎన్ని కేసులు ఏపీలో కన్ఫర్మ్ అయ్యాయి, ఎంతమంది రికవర్ అయ్యారు, ఎంతమంది డెత్ సంభవించిందనేటువంటి రికార్డు కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ డయాగ్నోసిస్ కింద ఎవరైతే కోవిడ్-19 లక్షణాలు ఉన్నాయని భావిస్తారో ఈ సెల్ఫ్ డయాగ్నోసిస్ కింద వారు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అడిగేటువంటి క్వశ్చన్లకు మనము ఇవ్వడం ద్వారా ఇక్కడ సెల్ఫ్ డయాగ్నోసిస్లో జెండరు, తర్వాత సిమ్టమ్స్ ఫీవరు, కోల్డ్, కాఫ్, డయేరియా, లాస్ ఆఫ్ స్మెల్, బ్రీతింగ్ డిఫికల్టీ, సోర్ థ్రోట్, వీటిల్లో ఏమన్నా ఉన్నాయా, కంపోరిటీ డిసీజెస్లో క్రానిక్ డిసీజెస్, డయాబెటీస్, ఇలాంటి డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, అలాగే లొకేషన్ అడ్రస్కు సంబంధించి ఎనీ ట్రావెల్, ఎక్కడి నుంచి ఎక్కడికైనా లాస్ట్ 28 డేస్లో మీరు ఎక్కడికైనా వెళ్ళి వచ్చారా అనేటువంటి డీటెయిల్స్ను సబ్మిట్ చేస్తానే మీరు సేఫ్గా ఉన్నారా, డేంజర్ జోన్లో ఉన్నారనేది తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డాక్టర్ కన్సల్ట్ అవసరమైతే ఆ డాక్టర్ను కూడా మనము మన సిమ్టమ్స్ను తెలియజేయడం ద్వారా డాక్టర్ను కూడా అవసరమైతే కలవచ్చు. అలాగే ఏఎన్ఎంను కూడా అవసరమైతే మన ఏఎన్ఎం అడ్రస్ను ఇచ్చిన వెంటనే మన ఏఎం ఎవరో తెలుసుకోవచ్చు. అంటే మన సెక్రటరీ గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఏఎం ఎవరైతే మనకు అలాట్ అయి ఉంటారో ఆ ఏరియాకు తెలుసుకోవచ్చు. కంప్లైంట్ కానీ సజెషన్ కానీ ఏమైనా ఉంటే ఈ బటన్ ద్వారా మనము సజెషన్ చేయొచ్చు. కోవిడ్-19 హాస్పిటల్స్ ఏపీలో ఏమేమి ఉన్నాయో ఇక్కడ ఈ బటన్ ద్వారా కోవిడ్-19 హాస్పిటల్ డిస్టిక్ను సెలెక్ట్ చేసుకోగానే ఈ ఉదాహరణకు కర్నూలు జిల్లాలో ఏవేవి కోవిడ్ హాస్పిటల్స్ ఉన్నాయో హాస్పిటల్ లిస్ట్ కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిక్వెస్ట్ టెస్ట్ ద్వారా మనము మన యొక్క వ్యాధి లక్షణాలను ఇక్కడ పొందుపరచడం ద్వారా సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయో పొందుపరిచి మనకు అడిషనల్గా ఏమేమి డిసీజులు ఉన్నాయో
వాటన్నిటిని పొందుపరిచి మన అడ్రస్ లొకేట్ చేసి సబ్మిట్ పైన ఇవ్వగానే కరోనా టెస్ట్ అవసరమైతే వారే ఫ్రీగా కరోనా టెస్ట్ అనేది ఇంటి వద్ద నుంచి చేసుకోవచ్చు. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్పెషాలిటీ. అలాగే క్వారంటైన్ సెంటర్స్ మనకు ఏవేవి మన జిల్లాలో అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయం కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే దీనిలో టెస్ట్ సెంటర్స్ అంటే కరోనా టెస్ట్ సెంటర్స్ మన డిస్టిక్లో ఏ డిస్టిక్ సంబంధించిన వారు ఆ డిస్టిక్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయని చూసుకోవచ్చు. అలాగే రిజిస్టర్ యాజ్ వాలంటీర్ అని ఉంది. ఇక్కడ రిజిస్టర్ యాజ్ వాలంటీర్లో మనము వాలంటీర్గా పనిచేయాలనుకుంటే దీనికి సంబంధించినటువంటి రిజిస్టర్ వాలంటీర్ ద్వారా మనము అప్లై చేసుకుంటే మనము వాలంటీర్గా పనిచేయడానికి కూడా ఇందులో అవకాశం కల్పించారు. తర్వాత ఏదైనా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన బులెటిన్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. ఇది కోవిడ్-19కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏపీకి సంబంధించి. ఇంకా ఎవరైనా మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.